ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీలో ఎవరికైనా ఏవైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు వందల మందికి సమాధానం చెప్తాను. మీకు కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూసారా ఎంతోమంది అడిగారు. వీరందరితో పాటు మీకు కూడా తప్పకుండా నేను సమాధానం ఈరోజు చెప్తాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్లో రెండో ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే గతంలో స్టార్ట్ చేశాను కానీ కంటిన్యూ చేయలేదు. మరలా దీన్ని మొదలు పెట్టాను. సో మన ఛానల్ పేరు వచ్చేసి జీవిత సత్యం ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నమాట. జీవితంలో జరిగేది దగ్గరగా అనిపించేవి కొన్ని వాక్యాలు నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందు రోజుకొకటి సాయంత్రం పూట పెట్టాలని నిర్ణయించుకున్నాను. రోజుకు ఒక మంచి మాట చెప్పుకోవాలనిపించింది. మీతో పాటు ఎంతో నన్ను మీరు ప్రోత్సహించారు. ఈ ఛానల్ని కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ వాక్యాలు నచ్చుతాయి, నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఈ యూట్యూబ్లో నన్ను ఈ ఛానల్లో కూడా మీరు ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక తిరుమల అప్డేట్స్లో మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, రేపు జనవరి 13వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి వరకు సంబంధించినటువంటి తిరుపతిలోని గోవిందరాజ స్వామి టెంపుల్ ఆలయం యొక్క ఆర్జిత సేవా కోటా దర్శనం టికెట్లు అనేవి, అంటే సేవ చేసుకున్న తర్వాత దర్శనం టికెట్లు అనేవి ఈరోజు మధ్యాహ్నం 1:30 అయితే విడుదలవుతుందండి. దయచేసి ఎవరైనా తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా గోవిందరాజ స్వామి టెంపుల్లో ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం 1:30 మీరందరూ కూడా బుక్ చేసుకోగలరండి. దానికి సంబంధించి మీకు ఇక్కడ ttddevastaram.ap.gov.in వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూసారా. మీకు లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ తిరుపతి ఆర్జిత సేవా కోటా ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 13/1/2024 to 31/01/2024 will be available for booking with effective from Jan 12 1:30 PM. చూసారు కదా. అలాగే మీ అందరూ కూడా ఎక్కువగా ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు అని రోజు అడుగుతున్నారు. నేను చెప్తూనే ఉన్నాను, అయినా కానీ భక్తులు కామెంట్ ద్వారా మీరు అందరూ అడుగుతున్నారు. అప్డేట్ ఏమిటి అంటే, ఎక్కువ మంది మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ ఎప్పుడు, రూములు ఎప్పుడు, అన్ని రకాల సేవలు ఎప్పుడు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను గత 3 రోజుల నుంచి వరుస పెట్టి చెప్తూనే ఉన్నాను. ఈ షెడ్యూల్ అనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. అయినా కానీ ఒకసారి మీ అందరి కోసం నేను మరలా చెప్తున్నా, ఈ నెల జనవరి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే జనవరి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి రూములు విడుదలవుతాయండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప దర్శన టికెట్లు, అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు ఏప్రిల్ నెలకి విడుదలవుతాయండి. ఈ షెడ్యూల్ అంతా కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. అలాగే మీకు ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతము తిరుపతిలో జనవరి 12వ తారీఖు సంబంధించి సర్వదర్శనం స్లాటెడ్ దర్శనం టికెట్లు అయితే 4515 టికెట్లు అయితే ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. మీలో ఎవరైనా కానీ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విశ్వనివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్లో తీసుకోగలరు. ఇంకొక 2 గంటల్లో ఈ దర్శనం టోకెన్లు కూడా అయిపోతాయి. అలాగే కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా తగ్గిందండి. గత 3 రోజుల నుంచి అసలు కొండపైన భక్తులు అయితే సరిగ్గా లేరు. ఈరోజు మీరు చూసుకుంటే ఆశ్చర్యంగా కేవలం 53,055 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఎందుకో తెలీదు, పండగ కావచ్చు, అందరూ ఊర్లకు వెళ్ళిపోయి ఉండవచ్చు. కేవలం 53,000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు అంటే అసలు గంట లోపల మీకు దర్శనం అయిపోతుందని మీకు అర్థం అనమాట. ఈరోజు రేపు ఎవరైనా కానీ రావాలి అనుకుంటున్నారు అంటే సంక్రాంతి పండుగ అయిపోయే వరకు, రాబోయే మంగళవారం వరకు కూడా రద్దీ అనేది పెద్దగా ఏమీ ఉండదు. కేవలం 50,000 మంది మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు. అలాగే నిన్నటి రోజు స్వామివారికి 1500
157 మంది తలనీలాలు ఇచ్చారండి. అలాగే స్వామివారి ఉండి కానుకలు 3.33 కోట్లు. అలాగే ప్రస్తుతము వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ 10 కంపార్ట్మెంట్లో వెయిటింగ్లో ఉన్నాయి. అలాగే దర్శనం టికెట్ లేకుండా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 6 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనము దివ్య దర్శనం టోకెన్లు ఉన్న వారికైతే మీకు 4 నుంచి 5 గంటల లోపలే మీ దర్శనం పూర్తి అయిపోతుందండి. అలాగే నడక మార్గం కూడా పూర్తి స్థాయిలో తెరిచి ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. ఎవరైనా కానీ నడక మార్గంలో రావచ్చు. అలాగే ఎక్కువ శాతము నన్ను అడిగేది ఒకవేళ మాకు జనవరిలో ఫిబ్రవరిలో రూములు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని. కొండపైన రూములు ప్రస్తుతం అయితే మీకు ఖాళీగా దొరుకుతాయండి. ఎందుకంటే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు తెల్లవారుజామున 3 గంటలకే కనుక సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు రూములు దొరుకుతాయి. ఆ తర్వాత వెళ్తే మీకు రూములు దొరకవు అన్నమాట. సో ఒకవేళ అప్పటికి కూడా మీకు రూములు దొరకలేదే అనుకోండి, మీరు చక్కగా లాకర్ ఫెసిలిటీస్ వాడుకోండి. కొండపైన PAC 1, PAC 2, PAC 3, PAC 5 అనే లాకర్స్ అయితే ఉన్నాయి. ఆ లాకర్స్ ద్వారా కూడా మీరు స్వామివారిని హ్యాపీగా లగేజ్ పెట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది నేను ఇప్పుడు మీకు యూట్యూబ్లో పెట్టాను, చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లాకర్ పేర్లు కూడా. సో ప్రస్తుతం అయితే కొండపైన అయితే రద్దీ ఏమీ లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. కేవలం 50,000 మంది అంటే పెద్ద విషయమే కాదు. అలాగే 2 నడక మార్గంలో కూడా దివ్యదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఈ దివ్యదర్శనం టోకెన్లు అనేవి అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే మధ్యలో నడక మార్గం మధ్యలో ఇస్తుంటారండి. ప్రతిరోజు 45,000 దర్శనం టోకెన్లు ఇస్తారు. సర్వదర్శనం టోకెన్ల విధానం ద్వారా 23,000 నుంచి 22,000 దర్శనం టోకెన్లు ఇస్తే, దివ్యదర్శనం విధానం ద్వారా మీకు అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే 15,000, అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే 5,000 టోకెన్లు ఇస్తారు. ఈ రకంగా చూస్తే 45,000 మంది ఇక్కడే ఉన్నారు. ఇక 300, 500 రూపాయల దర్శనం టికెట్ కలిగి ఉన్న వాళ్ళకి రోజు మొత్తం కలిపితే 20,000 మంది నుంచి 22,000 మంది టోకెన్లు తీసుకుంటారు. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా చూస్తే ప్రస్తుతానికి ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళైతే తిరుపతి వస్తున్నట్టయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే కేవలం 55,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అంటే ఫ్రీ దర్శనం అంటే టికెట్ లేని వాళ్ళు ఎవరు రావడంలా. పండగ కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు, ప్రస్తుతం అయితే ఫ్రీగానే ఉంది క్యూ లైన్. మీరు ఎవరైనా కానీ తిరుపతి రండి. కేవలం గంట లోపలే మీకు దర్శనం అయిపోతుంది. దర్శనం టికెట్ ఉన్నా కూడా గంట లోపలే మీకు దర్శనం అయిపోతుంది. ఇంతకంటే అద్భుతమైన అవకాశం రాబోయే 5 రోజుల్లో ఉంటుంది. మీకు ఇంకా ఎప్పుడు కూడా ఇలా ఉండదేమో చెప్పాలంటే, అంత ఈజీగా దర్శనం అవుతుంది. సో ఈ విషయం మీ అందరికీ అర్థమైందని భావిస్తూ, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ సమాధానం చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. మరొక వీడియోతో మరలా రేపు మన ఛానల్ ద్వారా మీ ముందుకు నేను వస్తాను. తప్పకుండా నా ఈ జీవిత సత్యం అనే ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. నన్ను మీరు ఈ ఛానల్ ద్వారా సక్సెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఛానల్ యొక్క లింక్ నేను మరలా చెప్తున్నాను, కమెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ మీరంతా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో 5 నుంచి 6-7 గంటల ప్రాంతంలో ఒక మంచి వీడియో పెడతాను. చూసి మీకు ఈ జీవిత సత్యం అనేది మీ మనసుకి దగ్గరగా అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా వంతు ప్రయత్నంగా ఈ ఛానల్లో మంచి మంచి వీడియోల ద్వారా మీ ముందుకు నేను రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.